అయితే ఇంతకుముందుకు అన్నారు కదా అన్న రన్నింగ్ అని, నాకు అది అర్థం కాలేదు ఏంది అసలు, ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు కార్డు ఇష్యూ అవుతాయి కదా, ఆ, ఒక మినిమం ఒక 300 మెంబర్స్ రన్నింగ్ లైన్లో నిలబెడతారు. ఆ, నిలబెట్టిన తర్వాత అందులో ఫిజికల్గా ఎవరైతే ఫిట్గా ఉంటారో ఆ. వాళ్ళే రన్నింగ్ చేయడం జరిగింది. ఆ రన్నింగ్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళనే సింగిల్ జాబ్లో తీసుకొని జరిగింది. ఆహా, అంటే పోలీస్కి ఎట్లా రన్నింగ్ లా చూస్తారో చెక్ చేస్తారో అట్లా చెక్ చేసి ఎవరైతే ఫిట్ ఉన్నారో, వాళ్ళే అంటే వాళ్ళకి దగ్గదమ్ము ఉంటే వాళ్ళు ఎక్కువ పరిగెత్తలేరు కాబట్టి మధ్యలో పడిపోతారు కాబట్టి, సో ఫిట్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, అట్లా వచ్చిన వాళ్ళను. సింగిల్ తీసుకోవడం జరిగింది. సో అంటే ఎన్ని కిలోమీటర్లు? మినిమం 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్. మాదరం 1 ఇంక్లైన్ టు 3 ఇంక్లైన్ ఓకే. అక్కడ మాదరం. సో నువ్వు ఎన్ని నిమిషాలలో ఉరికినావు అన్న? నేను నిమిషాలని చెప్పలేను కానీ ఓకే. నా రన్నింగ్లో ఒక 71 ఉన్నది నా రన్నింగ్ మార్కులు? మార్క్. ఓకే. మార్కులని కాదు, మెంబర్ 71. ఒక అంటే ఫస్ట్ నుంచి తీస్తే అట్లా 71. 71. అప్పుడు ఎంత మందికి జాబ్స్ ఉండే? మినిమం అప్పుడు ఒక 200 మంది తీసుకుంటే మన 70 ఆహా, ఇక నువ్వు టాప్ లోనే ఉన్నావు. ఉన్నా. ఓకే. మా రన్నింగ్ అంటే కూడా మామూలు కాదు అది. ఇప్పుడు అయితే ఎవరు పరిగెత్తారు, అది కాన్ఫైన్, అది అంతేనా? 90% కాదు వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు రిటైర్మెంట్ అవుతావు కన్నా ఎన్ని వస్తుండొచ్చు పైసలు? మనకు సిఎంపిఎఫ్ వస్తుంది. ఓకే. ఒక అప్పుడు మనం కొద్దిగా లోన్ తీసినాం, ఒక 45 వచ్చింది, 45 lakhs. ఓకే. మళ్ళీ నెక్స్ట్ దీపిన తర్వాత 3 monthsకు గ్రాడ్యుయేట్ వస్తుంది, 20 lakhs. అది వస్తాయి. జనతా స్కీమ్ అవి అది ఒక 10. అంటే లోన్ తీసి పిల్లల పెళ్ళిళ్ళు అవి చేసి హౌస్ కట్టిన పెద్ద, ఓకే. ఓకే. అంటే డిస్టెన్స్ చేయాలని హౌస్ కట్టిన. సో ఎట్లా అనిపిస్తుంది అన్న, రోజు జాబ్కి వస్తే ఎట్లా అనిపిస్తుంది, ఇంటి దగ్గర ఉంటే ఎట్లా అనిపిస్తుంది? జాబ్ అంటే పని చేసేవానికి ఎంజాయ్, పని చేయని మాత్రం అబ్బా ఈ డ్యూటీకి పోవడా అనిపిస్తుంది. అంతే. అంతేనా? మనం హ్యాపీ, డ్యూటీలో కూడా పర్ఫెక్ట్ ఉంటాం, మైండ్ మీద మంచి పేరు ఉన్నది. సో అంటే అన్న దగ్గర అన్న కింద ఉండి చేస్తారు కదా మీరు, నాది లేదు సపోర్ట్ కదా? సపోర్టు. అండర్గ్రౌండ్ నేను రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినా మెటీరియల్ చేసి అనుకున్నా. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ అన్న.